అందరూ నమస్కారం. మరి కాసేపట్లో ఏబిఎన్ ఛానల్లో ఆర్కే వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని వస్తుంది. రేపు మార్నింగ్ అది పేపర్లో కొత్త పోలికని వచ్చింది. దీనికోసం అండి మార్నింగ్ నుంచి ఎంతమంది జర్నలిస్టులు పోస్టులు పెట్టారో, ఎంతమంది నార్మల్ అడుగుతూ ఉన్నారు. ఏంటి అంటే లాస్ట్ వీక్ నందిని పంది అన్న ఒప్పుకుంటారు, పందిని నంది అన్న ఒప్పుకుంటారు, భార్యని భార్య కాదు చెల్లి అని చెప్పి సంబంధాలు చూడండి పెళ్లి సంబంధాలు సరే ఒప్పుకుంటారు. అంత వెన్నెముక లేని మనుషులకు మళ్ళీ అంత ఆలోచన లేని వారికి మళ్ళీ ఈ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అందుకే జగన్ ఇష్టపడితే అట్టా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఏ చెప్పినా నమ్ముతున్నారు వీళ్ళు అని చెప్పేసి రాసుకుంటా వచ్చారు. అది ఒక కంపారిజన్ అంతే. బట్ ఆ తర్వాత వీళ్ళు వైసీపీలు వెళ్ళిపోయి కేవలం భార్య కాదు చెల్లి అంటే మేము నమ్మి పెళ్లి చేస్తామంటావా ఏంటి ఈ బూతులు అద్దని ఇదని అది పోల్చాడు అంతేను. అలా ఉన్నారా లేదా మీరని ఆలోచించుకోవాలి కదా. అలా ఉన్నారా లేదా వాళ్ళు, ఇదే చెప్పాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు ఇస్తున్న కౌంటర్లు వాళ్ళు హడావుడి చేసిన దానికి సంబంధించి దాన్ని ఇంకా మా గురువు గారు వెంకటేశ్వర గారు గట్టిగిచ్చి పడేశాడు. అవునరా బాబు, మేము చేసేది బ్రోకరిజం అయితే ఆ సాక్షిలో కానీ రిమైండ్ కూడా చేసేది బ్రోకరిజం అంటారా? ఇంకా బతకలేక వేరే చోటకి వెళ్తే జీతాలు రావనో ఇంకా వేరే ఆపర్చునిటీ ఏది లేదనో మీరు చెప్తే అది రాస్తున్నారా వాళ్ళు అంటూ గట్టిగా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు ఈ వారంలో ఏం జరిగింది ఏంటంటే మొత్తం కలగలిపి ఈ కొత్త పలుకులో ఈ వీకెండ్ కామెడీ ఆర్కేలు ఎలా చెప్తాడు ఏంటంటే అంత ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ నాకు అనిపించింది చలన్ సినిమాలో 50 లక్షలు సంపాదించిన తర్వాత లాస్ట్ మినిట్ అనమాట, టైం అయింది. ఇక రావుగోపాలరావు వాళ్ళ కూతురు తీసుకుని వస్తాడు హారికని. ఇంకా అప్పుడు అంటాడు రామ్మోహన్ రావు నేను గెలిచాను అంటాడు. ఆ క్యారెక్టర్ పేరు గాంధీ. అప్పుడు రామ్మోహన్ రావు అల్లడిపోతాడు, అసలు నేను ఓడిపోయానేంటి అని. ఇక అప్పుడు చిరంజీవి వచ్చే డైలాగ్ కొడితే సూపర్ అంటే చూడండి ఒకసారి. అక్కడ నేను గెలిస్తే నీ కూతురిని ఇస్తాను అన్నావు, అదే నేను ఓడిపోతే ఏంటో నువ్వు అడగలా. ఎందుకంటే అంత అహంకారం నీలో ఉండిపోయింది, కన్ను మిన్ను కనకుండా ఉండిపోయావు. ఒక ఆడపిల్లకి ఇష్టాలు ఉంటే కూడా మర్చిపోయి తను నాకు ఇస్తానని నువ్వు అన్నావు. నీ దగ్గర కోట్ల డబ్బు ఉంది కానీ నీ దగ్గర మానవత్వం లేదు, మంచితనం లేదు అని డైలాగ్ చెప్తారు. సూపర్ అంటే చూడండి. సో ఈ వీడియోలో నేను చెప్పేది కూడా అదే. జగన్ టాపిక్ వచ్చేసి మెయిన్ ఛానల్ ఇవ్వనన్నాను కాబట్టి, బట్ ఇప్పుడు ఇస్తున్న వీడియోలో అది ఆ లైట్ టచ్ కట్టి మరలా టచ్ చేస్తున్నాం. జగన్ అండ్ వైసీపీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అధికారం ఉంటే చాలు మేము ఏదైనా చేస్తాం, మరల అధికారం మాదే అంటూ ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉంటూ ఎలా వాళ్ళు ఉంటారంటే రేపు వస్తే విధ్వంసం రప్ప అంటూ అసలు సైకలాజికల్గా ఒక రకమైన భయంకరమైన ట్రాన్స్లో ఉండి ఇక జగన్ ఏ చెప్తే దానికి ఉంగొడుతూ జగన్ ఏ చెప్తే చేసుకుంటూ ఆ సాక్షులు ఏదో వస్తుంది నిజమని నమ్ముతూ ఓ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ వరల్డ్ కాదు మన మధ్య బతుకుతూ భయంకరమైనటువంటి వింత రకమైనటువంటి మనుషులు ఉంటూ ఉన్నారు. దానిని ఈ వారంలో మనం అంతా మాట్లాడుకున్నాం, చూసాం. ఇప్పుడు ఈ కొత్త పలుకులో ఆయన ఏం చెప్తారో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు దేన్ని హైలైట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు వణిగిపోతున్నారు. అంటే ఒక జర్నలిస్ట్గా, ఒక దమ్మున్నోడిగా, ఒక దమ్మున్న ఛానల్కి అధిపతిగా, ఒక మూతబడినటువంటి పత్రికని మరలా ఓపెన్ చేయించినోడిగా రాధాకృష్ణ గెలిచాడు. మగాడిగా, మనగాడిగా, దమ్మున్నోడిగా ఈరోజు నిలిచాడు. అది చూసే ఈ వైసీపీలు వణుకుతున్నారు. జగన్ కూడా ఆల్మోస్ట్ భయపడిపోతున్నాడు. అందుకే రేపు అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్ మొత్తం తిప్పితే నేను రాధాకృష్ణ అని చెప్పేసి అన్నాడు. అది జరగని పని. ఓకేనా, అక్కడ ఉంది రాధాకృష్ణ. సో వీడికి ఇంటెన్షన్. ఒక జర్నలిస్ట్ సంబంధించి నేను ఏ రోజు ఇలా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే రాధాకృష్ణ అనబడే వ్యక్తి పొలిటికల్గా ఎన్ని ప్రెజర్స్ అనేది తట్టుకుంటాడు తప్ప అబద్ధం ఆడడం. పొలిటికల్గా లేదు ఫైనాన్షియల్గా ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పట్టినా సరే నిలబడతాడు తప్ప మీరు ఏది చెప్తా చేస్తానని చెప్పేసి అన్నాడు. అది ఆ మనిషి. అందుకే ఈరోజు అంతా అంటున్నారు రాధాకృష్ణ నువ్వు గెలిచావని. ఏ రకంగా వైసీపీలో వాళ్ళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రాధాకృష్ణ ఏం చెప్తాడు. నేను కూడా వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా? ఈ మధ్య రోజులలో అటువంటి దమ్మున్న మనిషిని నేను చూడలే. నేను సైతం కొన్ని సందర్భాలలో ఎందుకులే వెళ్తా అని చెప్పేసి పిచ్చి కామెంట్లు పెడితే వీడియో డిలీట్ చేశాను. ఎందుకులే వెళ్తా అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేస్తే వీడియో డిలీట్ చేశాను. బట్ ఆయన అలా కాదు. తగ్గడు, తొనకడు, బెనకడు. డి అంటే డి, సై అంటే సై, రెడీ అంటే రెడీ. అది
ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ అంటే. అందుకే ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. ఇక్కడ కేసీఆర్ అయినా అక్కడ జగన్ అయినా సై అంటే సై అన్నట్టుగానే ఉన్నాడు. రానున్న రోజులలో వైసీపీకి ఇంకా ముచ్చమటలు పట్టేస్తాడు. ఏపీ బాగు కోసం మరింత గొప్పగా అడుగు వేస్తాడు.